ఈ కలెక్షన్ విషయానికొస్తే కలెక్షన్ వస్తే ఆల్మోస్ట్ హిట్ దగ్గరకు వచ్చేసిందండి. గట్టిగా ఈ శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయంటే ఒక 10 కోట్లు వచ్చినాయంటే చాలు, సినిమా అయితే హిట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేంత ప్రాఫిట్ అవుతుంది. ఒక బ్యాడ్ టాక్ వచ్చి అలానే ఒక సినిమాలో కథ లేదని చాలా నెగిటివ్ ప్రచారం జరిగిన సినిమాకి ఆల్మోస్ట్ ఇంకా డెడ్ అయిపోతుందన్న సినిమాకి 100 కోట్లు నెట్టి పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. అలానే హిట్ టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనం చూసాం ఆల్రెడీ ఆచార్య లాంటి సినిమాని డిజాస్టర్ అయిపోయింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో ఉన్నప్పటికీ డిజాస్టర్ అయిపోయింది. అలానే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా, అజ్ఞాతవాసి లాంటి సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ అది ఫ్లాప్ అయిపోయింది సినిమా. అలా చాలామంది అయితే దెబ్బ కొట్టింది. అలానే మన రామ్ చరణ్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యడం చూసాం. బోయపాటి సినిమా అయితే, ఇలా వినయ విధేయ రామ్ అయితే, ఇలా రకరకాలుగా అయితే ఒక బ్యాడ్ టాక్ వచ్చిందంటే సినిమా ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. కానీ ఇంత నెగిటివిటీ, ఇంత సినిమాలో కథ లేదన్న తర్వాత కూడా ఇంత డబ్బులు వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా మహేష్ బాబు స్టామినాని. అలానే మహేష్ బాబు